హ్యాపీ బర్త్డే టు యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు 46వ పుట్టినరోజు. సో మీరు చాలా జర్నీ చేసి ఉంటారు కదా. సో మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ మూవీతో స్టార్ట్ అయింది? నా జర్నీ అంటే నేను టిక్ టాక్లో చేసేటప్పుడు చాలా వీడియోలు చేశానమ్మా. నేను ఫేమస్ చేసింది నేనే కదా. ఉప్పల బాలు గారు, వైజాగ్ సత్య గారు సీనియర్లో, వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను. ఏం కాదులేండి, ఆయన ఓన్ టాలెంట్ వచ్చాడు. అయితే మాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది మాస్ మహారాజా రవితేజ్ గారు. మాకు పిలిచి క్రాక్ మూవీలో మాకు అవకాశం ఇచ్చారమ్మా. నిజంగా జీవితాంతకాలం ఆయనకి రుణపడి ఉంటాం మేము. అంటే టిక్ టాక్ అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది ఫస్ట్? అందరూ చేస్తున్నారని చేసాం, అభిమానులు ఆదరించారు. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు మరి ఇందులో? నా ఫేవరెట్ యాక్టర్ కృష్ణ గారు అన్నమా. సూపర్ స్టార్ కృష్ణ. కృష్ణ గారి ఎందుకు ఇష్టం మీకు కృష్ణ గారు అంటే? ఆయన మా నాన్నగారికి ఇష్టం కృష్ణ గారు అంటే. ఇంకా ఆయన బట్టి నాకు కూడా మా నాన్నగారికి ఇష్టం కాబట్టి నేను కూడా ఆయన ఫేవరెట్. ఇంకా కృష్ణ గారు అంటేనే కలగుండిపోయింది. సో ఫ్యామిలీ సపోర్ట్లో మేడం కూడా మీకు బాగా సపోర్ట్ చేశారు. మీకు అనిపించలేదా అంటే ఇద్దరం కలిసి మనకి పాతకాలంలో చూస్తూనే ఉంటాం, హస్బెండ్తో కలిసి కనిపించడం అని చాలా తక్కువ, మీకు ఎలా అనిపించింది? అంటే ఆయన సరదాగా చేద్దాం పాప అన్నారు టిక్ టాక్. సరే అండి చేద్దాం అన్నాను. అంటే బయట మీకు ఈ వయసులో అవసరం ఇట్లాంటి మాటలు ఏమైనా విని ఉంటారా అయితే? ఏమో అంటే జనాలు అన్న తర్వాత అంటారు కదమ్మా, అవన్నీ పట్టించుకోలేదు మేము. ఓకే, ఇప్పుడు సక్సెస్ వచ్చాక ఎలా ఉంది మరి బయట? బాగానే ఉంది. మీరు బయటికి వెళ్ళి బాగా చేస్తున్నారు, మన ఊరి పేరు బయటకు తెలిసింది అలాగని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ బర్త్డే సందర్భంగా కూడా చాలా కేక్స్ కట్ అయ్యాయి కదా. సో ఈ సిచ్యువేషన్ మీకు ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందు అయితే అంతకుముందు చేసుకునేవారు కదా తక్కువ. ఇప్పుడు అనుకో జనాలు అన్న మీ బర్త్డే ఇప్పుడు అని అనేసి పిలిచి కట్ చేద్దాం, కొంచెం హ్యాపీగా. మీకు వైఫ్తో చేయాలని ఒక థాట్ ఎలా వచ్చింది మరి? అంటే ఏది చేసినా నా పెళ్ళైన కాడి నుంచి ఇద్దరం కలిసిమెలిసి ఉన్నామమ్మా. పనిలోకి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, ఒక కార్యానికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళాం. ఏ చేసినా నా భార్యతోటే చేద్దారనుకున్నాను. ఏ అమ్మాయితో ఇంతవరకు నేను ఏం చేయలేదు అసలు. ఇప్పుడు వరకు నేను ఎవరితోటి కూడా బయట సాంగ్లు గట్ట ఏం చేయలేదమ్మా. ఏ చేసినా నా భార్యతోటి చేశాను, ఇంకా అలాగే చేసుకుంటాను. ఒకవేళ ఆఫర్లు విడివిడిగా వస్తే ఏం చేస్తారు? విడివిడిగా వస్తే చేస్తాను. అలాగే మరి ఊరి పేరు భైరవకంలో హీరో క్యారెక్టర్ వచ్చింది నాకు, సందీప్ కృష్ణ గారితో చేశాను. అలాగే ఇప్పుడు గోల్డ్ మ్యాన్ సినిమాలో మొత్తం సినిమా అంతా చేశాను. ఎక్కడన్నా అమ్మాయి ఉంటుంది, అందులో ఒక 70 రోజులు చేశాను. సినిమా అంతా ఉంటాను అందులో, 2.5 గంటలు అలా కనపడుతూనే ఉంటాను. మీరు చేసిన సినిమాలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి మరి? ఈ గోల్డ్ మ్యాన్ సినిమాలో చేసిన క్యారెక్టర్ మంచిదమ్మా. నేను అది సప్తగిరి గారితో కాంపిటీషను, ఫుల్ లెంత్ రోల్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆయనకు బాడీ గార్డ్ని సినిమా అంతా కనపడుతూనే ఉంటాను. అంటే యాక్టింగ్ అంటే మీకు ఫస్ట్ నుంచి కూడా ఇష్టమేనా? అంటే ఎప్పుడైనా ఇష్టం యాక్టింగ్ అంటే? నేను అమ్మాయికి తెలియదు అంటే అంత తెలీదు, ఇంకా సరదాగా టీవీలో చూస్తాం. తెలియదు అన్నప్పుడు యాక్టింగ్ కూడా కష్టమే చాలా వరకు, ఎందుకంటే మనం ఉన్న ప్లేస్లో కన్నా అన్ని మార్పించి చేపేయాలంటే కొంచెం కష్టమే ఉంటుంది. సో మీకు అది ఎలా హ్యాండిల్ చేశారు? అంటే మనకి ఏదైతే చేద్దామని చేశాను, అదే మొత్తం జనాలందరూ గుర్తుపట్టి ఒక బ్రాండ్ అయింది. పాపం నేను డ్యాన్స్ చేస్తుంటే అమ్మాయి ఇలా చేసేది, నేను కూడా ఇబ్బంది పెట్టేవాను కదా. అమ్మాయి పాపం చదువుకుంది, ఈ అమ్మాయి మన పక్కన వచ్చి డ్యాన్స్ చేస్తమే గొప్ప అనుకునేవాడిని. డ్యాన్స్ నేర్చుకోకట్టని నేను ఇప్పుడు అనలేదు, అలా చేసింది. అలా చేయబట్టి ఇవాళ సినీ ఇండస్ట్రీలో కూడా మా స్టెప్లో చాలామంది వేశారు. అలాగా ప్రతి టీవీ షోలో, ప్రతి సీరియల్లో, ప్రతి దిక్కుని కూడా ఏ షోలో అయినా మా స్టెప్లు వేసి మమ్మల్ని ఇంకా బాగా హైలైట్ చేశారు. అంటే కొంత దగ్గర ఇమిటేట్ చేయడం చేస్తారు కదా. సో ఇమిటేట్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇమిటేట్ అంటే గుర్తొచ్చిందమ్మా. మేము టిక్ టాక్ చేసేటప్పుడు ఫస్ట్ ఇమిటేట్ చేసిన అబ్బాయి యాపిల్ బ్యూటీ అని, కొంచెం నల్లగా పొట్టుగా ఉండేవాడు అబ్బాయి. ఆ అబ్బాయి ఫస్ట్ చేశాడు. ఆ అబ్బాయి చేసినప్పుడు నేను టిక్ టాక్లో అతని నెంబర్ పట్టుకుని తిట్టాను. ఏంటి మా ఆవిడ ఏదో వచ్చి రానట్టుగా చేసుకుంటుంది, దాన్ని నువ్వు బెదిరిస్తావు ఇలాగా అనేసి అబ్బాయిని తిట్టాను. కానీ అబ్బాయి చేశాక స్టేట్ అంతా చేశారమ్మ. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి దొరికితే నేను మంచి గిఫ్ట్ ఇద్దాను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నాకు పాపం ఆ నెంబర్లు గట్టపోయి అబ్బాయి లేడు, యాపిల్ బ్యూటీ ఆ అబ్బాయి పేరు. ఫస్ట్ నా భార్యని ఇమిటేట్ చేసిన ఆ అబ్బాయి. కానీ ఆ అబ్బాయికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆ అబ్బాయికి మంచి గిఫ్ట్, అతను ఊహించిన గిఫ్ట్ నేను ఒకటి ఖచ్చితంగా అబ్బాయికి ఇస్తాను. అంటే చెడుకుపోయినా కానీ మంచి జరిగింది అంటారు. అంటే ఫస్ట్ పాపం నేను అపార్థం చేసుకున్నాను, అతని వల్ల చాలా మంచి జరిగింది. అతను చూసి ఇంకా 10 మంది చేశారు, 10 మందిని చూసి 10,000 మంది చేశారు, 10,000 మందిని చూసి 5 కోట్ల మంది చేశారు ఆ అబ్బాయి వల్ల. ఆ అబ్బాయికి అయితే నేను ఎక్కడున్నా ఆ అబ్బాయి అడ్రస్ ఏమైనా దొరికితే నాకు చెప్పండి, నా ద్వారాగా మంచి గిఫ్ట్ యాపిల్ బ్యూటీకి నేను ఇస్తాను.